పార్టీ మారినప్పుడు అవసరాలు ఏమున్నాయో ఏం లేదో, రాజకీయ అవసరాలు ఏమున్నాయో లేకపోయినా ప్రాంతానికి అభివృద్ధి చేయాలి కదా. ఏం జరిగింది అభివృద్ధి? ఏం లాభం జరిగింది? అన్నిటికన్నా నాకు కోపం వచ్చే విషయం ఏంటంటే, ఈ రోజు నేను ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి 3 రోజుల నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నానంటే, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రకాష్ గౌడ్ గారి మీద ఈగ కూడా వాళ్ళని ఎమ్మెల్యే గారు, కనీసం ఎమ్మెల్యే గారి మీద ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈగ కూడా వాళ్ళనీయలేదు. మాలాంటి నాయకులను కూడా మీరు నియోజకవర్గం దగ్గర పోవద్దు, ఆయన డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు దూరం ఉండండి అని చెప్పడం జరిగింది. మేము ఆ రోజు మా నాయకుడి యొక్క మాట నిజంగా కూడా మేము విస్మరించలేదు. మా నాయకుల విషయం మేము మాట తీయకోకుండా ఈ ఎమ్మెల్యే గారిని గాని ఆయన వ్యవహారాన్ని గాని ఎప్పుడు మేము తలదూర్చలేదు. 10 సంవత్సరాలు మొక్కటం లేని మహారాజుగా కేసీఆర్ గారు మిమ్మల్ని చూసుకున్నాడే నియోజకవర్గానికి. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గండిపేట యొక్క సభకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నప్పుడు, అభివృద్ధి చేస్తలేనన్నప్పుడు కనీసం మీకు చీవ కుట్టినట్టు లేదు. చూడండి, ఇది నాకు చాలా బాధేస్తుంది. ఇది ముమ్మాటికి మీ ఎంట కర్మఫలం ఎంట పడుతుంది. మీకు ఇంత మంచి చేసిన నాయకుడు ఆయనని ఇష్టం వచ్చినట్టు అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే, ఎటువంటి అభివృద్ధి చేయలేదని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే, ఈరోజు కాళేశ్వరం అని మిగతా అడ్డమైన కేసులని పెట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే కనీసం చలనం లేదు. చూడండి ప్రకాష్ గౌడ్ గారు, ఇది ముమ్మాటికి ప్రజలు గమనిస్తున్నారు. మీకు రానున్న రోజుల్లో ఏ ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఎట్లా బుద్ధి చెప్పాలనే విషయం ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. బై ఎలక్షన్ మీరు ఈరోజు తప్పించుకోవచ్చు. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి అబద్ద పిటిషన్ వేసి, అఫిడవిట్ వేసి మేము ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామని ఒక బుగాయింపు మాటలు చెప్పొచ్చు. కానీ ఎన్ని రోజులు చెప్తారు ప్రజలకు తెలియదా? ప్రజలు మనందరికన్నా చాలా తెలివైన వాళ్ళు. ముమ్మాటికి ప్రజలు మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీరు ఎప్పుడు పోయినరు, ఎందుకు పోయారు, ఏ అవసరాలకు పోయినారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలు రానున్న రోజులు ముమ్మాటికి మీకు బుద్ధి చెప్తారు. ఇక నుంచి మీకు చెప్పిన విషయాలు, ముఖ్యంగా మెట్రో విషయంలో మాత్రం మేము చాలా సీరియస్ గా రాగానే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో రాగానే రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారు మన ప్రాంతంలోనే మీటింగ్ పెట్టి అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆ రోజు పునాదిరా వేసి మరీ పోయిండు. టెండర్లు ఇచ్చారు, దానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చిండ్రు. తీరా ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి పోగానే ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారు, ఎమ్మెల్యేల మనతో ఉన్నాడు కదా, ఇది పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అని చెప్పి మన ప్రాంతానికి తీరని లోటు ఏదైనా జరిగింది ఈ సంవత్సరంలో అంటే ముమ్మాటికి మన ప్రాంతానికి మెట్రో క్యాన్సిల్ చేయడమే. ఎందుకు ప్రకాష్ గౌడ్ గారు ఈ అభివృద్ధి మీరు కాంక్షించిపోయింది? మీరు కనీసం మీరు అవతలికి పోతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతంలో మెట్రో మీరు ఇయ్యాలా అని చెప్పే ధైర్యం మీకు ఎందుకు వస్తలేదు అంట. మీరు అడగొచ్చు కొంతమంది మెట్రోతో మనకు జరిగే లాభాలేందని. ముమ్మాటికి మన ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. ఎంత ట్రాఫిక్ పెరిగింది మన కాళ్ళు మనకు తెలియదా? ముఖ్యంగా ఈ 3 మున్సిపాలిటీలో ఎంత ట్రాఫిక్ పెరిగిందనే విషయం మనకు తెలియదా? ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. మన ప్రాంతంలో రెంటలు దాదాపు 50 to 100%, అంటే రూపాయి అంటే ₹2 రెంటలు పెరుగుతుంది. మన దగ్గర ఆస్తుల విలువ పెరుగుతుంది. బయటికి వచ్చి పనులు చేసే వాళ్ళు మన ప్రాంతంలో వచ్చి పని చేస్తారు. మన దగ్గర ఉన్న వ్యాపారాలు పెరుగుతాయి మెట్రో ఉండడం తర్వాత. మన దగ్గర మెట్రో ఉండడం ద్వారా ఇవన్నీ కూడా లాభాలు మన ప్రాంతానికి జరుగుతాయి. మళ్ళీ ఇన్ని విషయాలు లాభం ఉన్న ఒక ప్రాజెక్ట్ ని, ముందే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్, టెండర్ అయిన ప్రాజెక్ట్ మీ ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటి వరకు దాని విషయంలో అడగలేదు. చూడండి, మీరు ఏ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరినారనే విషయం మాకు స్పష్టంగా ముందు నుంచి తెలిసిన ప్రజలు కూడా అర్థమవుతుందంట. దేనికోసం పోయింది? ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదా మీకు అంటున్నాను. ముమ్మాటికి ఈ కార్యక్రమం ముందుకు తీసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీగా ఈ రోజు మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను, ఈ విషయంలో పోరాటం చేస్తాము. ప్రతి కాలనీ వాసులకి, ప్రతి గ్రామ వాసులకి, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మెట్రో వల్ల జరిగే లాభం ఏంది, మీరు చేసిన దాని వల్ల జరిగే నష్టమేందని ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. అది ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెడతామని విషయం ఒకటి.